నేటి దినము ఏం మాట్లాడాలో నాకు తెలియజేయము. నా తండ్రి, నీ వాక్యము మాకు తెలియజేయండి. చీకటిని పారద్రోలినందుకు నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా ప్రభువా, నిన్నటి దినమున నువ్వు ప్రతి ఒక్కరిని ముట్టినందుకు నీకు వందనాలు. నా ప్రభువా, నువ్వు ఆశ్చర్యకరుడువు నాయనా. ఇంకా అక్కడ చీకటి వద్దు ప్రభు, దాని పారదోలు ప్రభువా. ప్రభువా యేసయ్యా, నాకు ప్రార్థన ఆలకించు నాయనా. వాడిక్కడ చూడటానికి కూడా రావటానికి వీలు లేదు. నీవు మాత్రమే మాతో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువా, నీవు మాతో వెళ్ళిపోవాలి. సాతాన్ని పారద్రోలు. కౌరా. థ్యాంక్ యూ ప్రభువా నాయన. వాడిని పారదోలేందుకు నీకు వందనాలు, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నా ప్రభువా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి, కాపాడండి. మా ప్రభువా, నీ వాక్యము మేము గ్రహించి వాక్యమును ధ్యానించుకొని నీ వాక్యములోనికి ముందుకి సాగటానికి సహాయము మాకు ఇమ్మని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ఆమేన్. అమ్మా, ఆమేన్. ఇది వస్తుందా? లిఫ్ట్ అది శబ్దం రావట్లేదా? రావట్లేదు. అంటే మరి బహుశా ఏమైందో. ఇప్పుడు తలుపు వేసినారు గట్టిగా, తెలిసి ఉంటది. ఆమేన్. ఆమేన్. ఎట్లా ఉన్నారమ్మా అందరూ? చెప్పండి. దేవుని కృపలో అందరం బాగున్నాం. నిన్న కొంతమంది నేను ఫ్రీగా అంటే ప్రార్థన చేయగలిగాను. సంతోషము. మీకు అందరికీ ఆశీర్వాదములు కలుగును గాక. ఇక ఈ దినము అసలు నోవాహు ఒకడు, దానియేలు ఒకడు, యోబు ఒకడు. మూడు రకాలైనటువంటి విధి విధానములు కలిగినటువంటి వారు. మరి ఎందుకు వీళ్ళ ముగ్గురు గురించి చెప్తూ ఉన్నాడు దేవుడు అని మనము తెలుసుకోవాలి. నీతిమంతుడు అందరూ అదే. ఎవరు దాని నీతివంతుడు కాడా? యోబు నీతివంతుడు కాదా? నోహు నీతివంతుడు కాదా? కాబట్టి ఏంటి వాళ్ళలో ఉన్న లక్షణాలు ఏమిటి? 3 రకాల విధి విధానాలు బైబిల్లో కొన్ని విషయాలు మనకి అర్థమవుతాయి, మనం తెలుసుకోవాలి. మొట్టమొదట హానోకు ఉన్నాడు. హానోకు నోవాహు కన్నా ముందు హానోకు ఉన్నాడు. చూడండి, ఆదికాండము 5వ అధ్యాయము 23, 24 వచనాలు చూడండి. ఆదికాండము 5వ అధ్యాయము 23, 24 వచనాలు. హానోకు దినములన్నీ 160 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయాను. అతన్ని ఏం చేశాడు? దేవుడు తీసుకెళ్ళిపోయాడు. అంటే మనము ఎంతో మందిని చూస్తున్నాము, కానీ
ఒక్కడు మాత్రమే కనిపిస్తున్నాడు కదా. దేవుడితో నడిచిన వాడు, దేవుడు తీసుకెళ్ళిన వాడు. ఒక్కడేనా? అవును, ఆనోకు ఒక్కడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతో మంది, అంటే ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, కానీ ఎంతో మంది ప్రజలు అక్కడ ఉన్నప్పటికీ దేవుడు ఒక్కడు ప్రత్యేకించబడ్డాడు. దేవుడు చూసే ఎవరు గొప్పడానికి ఆనోకు అనే వ్యక్తి కనపడ్డాడు. అతడు దేవునితో నడుస్తున్నవాడు. ఆమేన్. ఆమేన్. ఆనోకు, దేవుడు ఆనోకుని తీసుకొని వెళ్ళిపోయాను. ఆమేన్. బాడీ. అంటే దీనిని బట్టి అప్పటి నుండి ఆయన బిడ్డలు సపరేట్ గా ఉంటూనే ఉన్నారని సంగతి అర్థమవుతుంది. తెలుసుకోవాలి. హల్లెలూయా. ఎంత కష్టపడుతున్నా, ఎలాంటి పరిస్థితి ఉన్నా, లోకములో ప్రజలు ఎలాగూ ఉండినా వారు మాత్రం ఆయన పిల్లలు ఖచ్చితంగా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి హానోకు నీ దేవుడు తీసుకొని వెళ్ళాడు. బాగానే ఉంది. ఆదికాండము 7వ అధ్యాయము 15వ వచనము. ఆదికాండం 7:15. జీవాత్మ గల మరీ స్పీడ్ అవుతావు, నేను స్పీడ్ కాలేనమ్మా. 7:1. యెహోవా, ఈ తరములలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని కనుక ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును ఈ తరము మొత్తము, అంటే మొత్తం ఈ తరము మొత్తము కూడా నీవే. ఆమేన్. చూడండి, వీళ్ళు ఎట్లా ఉండాలనిపించింది వాళ్ళకి. వాళ్ళందరూ తప్పుడు పని చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, ఈ లోకమంతా చేస్తున్నారు. కానీ వాళ్ళు ఆ తరము వారిలో మొత్తములో కూడా వీరు అసలు ఆ విషయం గురించి ఆలోచన చేయకుండా ఎట్లా ఉన్నారు మీరు ఆలోచించండి. ఒకడేనట ఉంది, మొత్తం ఎట్టయిపోయారు, అందరూ తప్పిపోయారు, చెడిపోయారు. కానీ ఒక్కడు, నీవే, నీ ఒక్కడివి. అబ్బా, ఎంత గొప్ప ఆశ్చర్యము కదా. సాక్ష్యం. ఒక్క వ్యక్తి అలా ఉన్నాడు. నీవే నా ఎదుట నీతిమంతుడైయుండుట చూచితిని. ఆమేన్. హల్లెలూయా. ఆయన చూశాడు, అట్లా మొత్తాన్ని పరిశీలించాడు. మొత్తాన్ని పరిశీలిస్తే ఒక్కడు కనపడ్డాడు. పడ్డాడు. అంటే అసలు ఎట్లా సాధ్యము? చుట్టూ ఉన్నప్పుడు, చుట్టూ మొత్తం జనమందరూ ఉంటే కూడా వాళ్ళకి ఇదే ఆలోచన విధానాలు కలుగుతుంటాయి. కానీ దేవుడు అతన్ని ముందుగానే ఏర్పరచుకున్నాడు. ఆమేన్. అందుకనే నా ఎదుట నీతిమంతుడైయుండుట చూచితిని కనుక నీవును చూడండి, కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ఎట్టుంటారో ఇదో తర్వాత మనకు తెలియదు. ఆమేన్. కానీ ఒక్కడు ఎవరమ్మా? ఆయన ఒక్కడే. ఆయనను బట్టి
కుటుంబం అంతా కుటుంబం ఆ! అంతటిని ఆయన కుటుంబమా అతన్ని రక్షించాడు. ఆమేన్. హల్లెలూయా! ఓడలోకి ఆ! నడిపించాడు. బహుశా వాళ్ళు కూడా ఆ రీతిగానే ఉండుంటారు. ఎందుకంటే వాళ్ళు నీతిమంతుడు గనక బజారుకెళ్ళి నేను తప్పుడు పని చేస్తామంటే అతను ఒప్పుకునేవాడు కాడు. కాడు. కాపోతే ఇట్లాంటి తప్పుడు వ్యవహారం అన్నీ కూడా నో చేయటానికి వీలు లేదు అని తండ్రి గనక సరైన విధానంలో ఉంటే బిడ్డల్ని పిల్లలు గాని, భార్య గాని ఖచ్చితంగా అతను చెప్పినట్టుగా ఆమె కూడా, పిల్లలు కూడా ఆయన వింటారు. చెప్పినట్టుగా నడుస్తారు. ఆమేన్. హల్లెలూయా. కనుక అతన్ని చూసినటువంటి విధానములో ఇప్పుడు అతని భార్య, బిడ్డలు తర్వాత ముగ్గురు పిల్లలు కోడలు ఆ! వాళ్ళని కూడా దేవుడు రక్షించి ఓడలోనికి రక్షించాడు. ఓడలో తీసుకు ప్రవేశించగలిగిన ఆ అర్హత భాగ్యం వారికి ఇచ్చాడు. లభించింది. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనము చూడండి. 6వ అధ్యాయం 8. అయితే నోవహు యెహోవా దృష్టికి కటాక్షము పొందినవాడాయెను. ఆమేన్. అయితే నోవాహు యెహోవా దృష్టికి కటాక్షము పొందినవాడు. సాక్ష్యము పొందినవాడు. ఒకటి ఆయన నా ఎదుట నీతివంతుడై ఉన్నాడు. అతడు నా ఎదుట నా ఎదుట నీతివంతుడై ఉన్నాడు. ఉండుట చూచుతనిగా. అట్లాంటి అతను నోవహు యెహోవా దృష్టికి కటాక్షము పొందినవాడు. పొందినవాడు. అబ్బా! ఎంత గొప్ప దేవుడండి. ఆ! ఆయన కటాక్షము పొందినవాడు. లోకములో ఉన్నటువంటి వాళ్ళలో ఏ ఒక్కడికి కటాక్షము రాలేదు. ఒక్కడికన్నా వచ్చిందా? రాళ్ళ ఎంతమంది ఉన్నారు? ఆ తర్వాత మనకు తెలుసు. ఎప్పుడు జల జల ప్రవాహం వచ్చిందనే విషయాన్ని మనకు తెలుసు. ఎంతమంది ఉన్నారో లక్షల మంది ఉండొచ్చు. అంతమందికి కూడా కటాక్షము ఒక్కరి ఒక్కడే ఒక్కడి మీదే వచ్చింది దేవుడికి. ఒక్కడికొచ్చింది. మరి ఏమైంది వాళ్ళ యొక్క పరిస్థితి విధానం ఏమైంది? చూడండి. కాబట్టి నీతిమంతుడు కటాక్షము పొందినవాడు హల్లెలూయా. దేవుని దృష్టికి. తరువాత 9వ వచనములో నోవహు నీతిపరుడును ఆ! తన తరములో ఒకటి నీతిపరుడు. వేరే వాళ్ళ తప్పుడు పని ఏమి చేసేవాడు కాదు. నీతిపరుడు అప్పుడుట్లో నేను నీతిపరుడు అంటే ఇతరుల డబ్బు ఆశించేవాడు ఆశించేవాడు కాదు. కాడు. వేరే వాళ్ళ గురించి ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచించం, ఈళ్ళ గురించి ఆలోచించం అవసరం వాళ్ళకి లేదు. లేదు. నీతిపరుడు అంటే నీతిపరుడు. ఇతరుల యొక్క చెడు తలంపులు, ఆలోచనలు, వేరొక ఆలోచన ఎలాంటిదొచ్చినా కూడా అతను నీతిపరుడు. నీతిని తప్పలేదు. 2 తర్వాత అతడు నిందారహితుడై ఉండేది. నిందారహితుడు. మొత్తం అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు చెడ్డోళ్ళంతా వాళ్ళంతా కూడా చెడ్డోళ్ళు అయినప్పటికీ ఆయన్ని చూసినప్పుడే ఏమంటారు? ఆయన మంచోడండి. ఆయన మంచోడండి. నిందారహితుడండి. అతని దగ్గర ఏమాత్రం తప్పు కనబడలేదండి. అంటే ఈళ్ళు ఎదవ పనులు చేశారు కానీ గుర్తిస్తారు నీతిమంతుడు. అన్ని చెడ్డ పనులు చేసేవారు కానీ నోవహు దగ్గరకొస్తే ఆయన అమ్మో ఆయనతోటి వద్దండి. ఆయన నీతిపరుడండి. చాలా నీతిపరుడండి.
నిందారహితుడండి అని చెప్పుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన దేవునితో నడచినాడు. హల్లెలూయా. దేవునితో నడుచువాడు. నడచినాడు. ఆమేన్. ఈ సాక్ష్యం మీరు కూడా మీరున్నారనుకో ఒకట్లో ఉన్నారనుకోండి. ఆ చుట్టుపక్కలోళ్ళంతా కూడా చూస్తారు. ఏమంటారు? మంచమండి, మంచామండి. ఆమె జోలి ఎవరొద్దండి. లేతే ఇతను మంచోడండి. అతక్కడికి పోవద్దండి. ఆ! లేదు క్రైస్తవుడండి. క్రైస్తవుడండి ప్రభా ప్రభువుని నమ్ముకున్నాడు. కాబట్టి క్రైస్తవులు వాళ్ళతోని మనం ఎళ్ళొద్దండి. అనే అనే సాక్ష్యమును మీరు పొందుతున్నారా? మీరు క్రైస్తవులు. మీ చుట్టుపక్కలంతా కూడా ఏమని జెప్తారు? ఆమె క్రైస్తవురాలండి. ఆమె జోలి అవసరం సాక్ష్యం. లేదు. పోవద్దు అని చెప్పేటువంటి సాక్ష్యాన్ని మీరు పొందుకున్నారా? ఆ! ఇది బహుశా, బహుశా హిందువుల యొక్క పండగలుంటే చందా, చందా, చందా వ్యయము. అంటే వాడు మొట్టమొదట ఆ! "ఏం బాబు చందా ఇస్తారా? ఇదిగోండి తీసుకోండి" అనేసావా? ఇవ్వను సార్. ఆ! జాగ్రత్త. ఇవ్వను నేను. నీవు పొరపాటు చేయటానికి వీలు లేదు. హల్లెలూయా. ఆ! ఆమేన్. నువ్వు దేవుని బిడ్డవి. అప్పుడు ఆ చందాలు డబ్బులివ్వండి, లేకపోతే మీ ఇంట్లో పని చేయనండి. ఏమైనా సరే, ఏమైనా చేసుకో. నేను వాళ్ళకిచ్చి చందా ఇవ్వను అని చెప్పగలిగిన పరిస్థితి నీ దగ్గర ఉందా? ఉంది బ్రదర్. ఉందండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ! నీవు అలాగుండాలి. అంతేగాని ఏం పోయిందిలే చందాయే కదా! ఇద్దాము అని అలాంటి పరిస్థితి నీ దగ్గర ఉండటానికి వీలు లేదు. లేదు. ఇంకా కొంతమంది ఉన్నారు నాకు తెలుసు. కొంతమంది ఉన్నారు ఏముందిలే బ్రదర్ కాసేస్తే ఏం పోయింది అని ఆలోచన చేసినటువంటి వారుంటే దయతో దాన్ని విడిచిపెట్టండి. ఎందుకంటే నీవు నిందారహితుడు. నీవు నిందారహితుడుగా ఉండాలి. నువ్వు Yes. నువ్వు ఇచ్చావనుకో నీతోటి పాటు ఉన్నటువంటి వాడు బ్రదర్ నింద చెప్తాడా? నువ్వు చెప్పలేదు. యేసు ప్రభువుని నమ్ముకున్న నీవు అలా చేయకూడదు బ్రదర్ అని సాక్షిగా అన్నప్పుడు ఉండలేవు. నువ్వు రహితుడవై ఉండాలి. నిందారహితుడవవుతున్నావు. నీవు నింద కలిగి ఉంటావు ఇస్తే కనుక. నీతిపరుడుగా నీవుండాలి. నిందారహితుడుగా నీవుండాలి. అలా నీవు జీవితే అప్పుడు దేవుడు నీతో నడుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేయాలంటే నువ్వు ప్రార్థన చేసే ఇది ఉండాలి. ఏది నీ దగ్గర నింద నీతిపరుడుగా లేని ఉండాలి, ప్రవర్తన. నిందారహితుడుగా నువ్వు ఉండాలి. నీతిపరుడుగా. అప్పుడు ఆయన కటాక్షము నీ మీదకి వస్తుంది. ఆమేన్. ఆమేన్. కాబట్టి నీవు ఎక్కడ వెళ్తున్నా ఉన్నాడు? ఓడలో ప్రవేశించును. ప్రవేశించమన్నాడు. ఆ! రక్షణ. ఓడలోకి ప్రవేశించుడి. ప్రవేశించును. ఆమేన్. నీవును నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించు. ఆ! నీవు నీ ఇంటి వారు గూడా ఓడలో ప్రవేశించుడి. ఆమేన్. హల్లెలూయా. హానోకులాగా దేవునితో నడువచ్చినటువంటి వాడు. నడిచిన ఇక్కడ వాడు. కూడా దేవునితో నడిచినవాడు. హల్లెలూయా. మనము కూడా దేవునితో నడిచేవారు బొమ్ము కలిగిన వారము. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేయము. మహోన్నతుడైన దేవా, మీ పాదాలకు వందనాలు తండ్రి. మేము ఎలా ప్రవర్తించాలో, మేము ఎలా జీవించాలో క్రీస్తునందు నిలిచిన వారం. ఈ రోజు మీరు మాతో మాట్లాడారు నీ దాసుల ద్వారా, నీ కుమారుని ద్వారా. అవును తండ్రి, హానోకు తండ్రి నైనా నిందారహితుడుగా దేవునితో నడిచిన వాడే ఉన్నందుకే దేవుడు తీసుకుని వెళ్ళాడని
అలాగే నోవహు యెహోవా దృష్టికి కటాక్షము పొందిన వాడై ఉన్నాడని, అతను నీతిపరుడుగాను నిందారహితుడుగాను తన చుట్టూ ఉన్న తరాల్లో ఉన్న జనాలందరూ కూడా భయంకరమైన పాప స్థితిలో ఉన్నప్పటికీ తను ఒక ప్రత్యేకమైన వాడుగా, ఒక నిందారహితుడుగా, నీతిపరుడుగా, దేవుని దృష్టికి యెహోవా దృష్టికి కటాక్షం నొందిన వాడిగా ఉన్నాడని, మా జీవితాల్లో కూడా మేము కూడా నా తండ్రి క్రీస్తును కలిగి ఉండి క్రీస్తునందు జీవిస్తూ కూడా మేము కూడా ఆ విధమైనటువంటి సాక్ష్యాన్ని మేము ప్రతి ఒక్కరము పొందుకునేలాగా జీవించాలని మీరు మాతో మాట్లాడి హెచ్చరించి బలపరిచారయ్యా. అందరూ బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు. మేము గ్రహించగలిగిన వారమై ప్రతి చోట మా సాక్ష్యాన్ని కాపాడుకుంటూ మా ప్రభువుని మహిమపరుస్తూ ముందుకు కొనసాగే జీవితం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రాధాయపడుతున్నాను. అలాగే సహోదరుడు నీ దాసుడు నీ కుమారుని ప్రత్యేకంగా తండ్రి మీరు ఆశీర్వదించి అనేక ప్రత్యక్షతలు మరి అనుగ్రహించి తద్వారా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని ప్రాధాయపడుతూ మంచి ఆరోగ్యం దయచేయండి. ఇంకా స్పష్టమైన మాటను ప్రభు నీ కుమారుడికి దయచేసి మీరే మహిమ పొందుకోమని దైవజనులుగా నిలిచి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించమని గ్రూప్ అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటే కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.